అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. అదేందో తెలుసుకుందామా? ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు అని చెబితే నీళ్ళు ఇస్తానంటుంది. మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయలుదేరారు. మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఒక గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు. ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంది. ఆమెను చూసి బాలిక, నాకు దాహంగా ఉన్నది, నీళ్లు ఇవ్వమని అడిగాడు కాళిదాసు. అప్పుడు ఆ బాలిక, మీరెవరో నాకు తెలియదు, నీళ్లు ఎలా ఇచ్చేదను అని బదులిచ్చింది. కాళిదాసు, నేను ఎవరో తెలియకపోవడం ఏంటి, పెద్ద పండితుడను, ఎవరిని అడిగినా చెబుతారు అని అన్నాడు. అహంకారపూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి, మీరు అసత్యమాడుతున్నారు, ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు, వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను అంటుంది. అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి, నాకు తెలియదు, గొంతు ఎండిపోతుంది, ముందు నీళ్లు ఇవ్వమని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ఇద్దరు బలవంతులు ఎవరో కాదు, ఆకలి దాహం. ఇప్పుడు చెప్పండి, మీరెవరు అని అడుగుతుంది. బాలిక, నేను బాటసారిని అన్నాడు కాళిదాసు. మళ్ళీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒక చోటి నుంచి మరో చోటికి బడలిక లేకుండా వెళ్ళాలి. మీరేమో అలసిపోయారు కదా. ఈ లోకములో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు, వారే సూర్యచంద్రులు అని చెప్పి గుడిసెలోకి వెళ్ళింది బాలిక. దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి, మాతా నీళ్లు ఇవ్వండి, దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి, మీరెవరో సెలవివ్వండి, నీళ్ళిస్తాను అంది. కాళిదాసు దీనంగా, నేను అతిథిని అని బదులిచ్చాడు. మీరు అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు, ఒకటి ధనము, రెండోది యవ్వనము. ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయే ఎవరికీ తెలియదు అంటుంది. కాళిదాసు, నేను సహనశీలిని, నీళ్లు ఇవ్వండని వేడుకుంటాడు. కానీ ఆమె, మీరు మళ్ళీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు, ఒకటి భూమి, రెండవది వృక్షము. ఇప్పుడు నిజం చెప్పు, నీవెవరు అని అడిగింది. ఓపిక నశించిన కాళిదాసు, నేను మూర్ఖుడను, ఇప్పుడైనా నీళ్ళివ్వండని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇది అసత్యమే, ఈ రాజ్యములో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్యవాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణ కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. కాళిదాస, విద్యతో వినయం వృద్ధి చెందాలి, కానీ అహంకారం కాదు నాయన. కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీవు బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష అని జలమును అనుగ్రహిస్తుంది. విద్య, అధికారం, ధనబలముతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.